వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. పేద పిల్లల చదువు కోసం ఎంతైనా ఖర్చు చేస్తానని సామాజిక సేవకర్త బీఆర్ఎస్ నాయకుడు ఎంఏ హకీం పేర్కొన్నారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం దోమలెడ్గి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రముఖ సామాజిక సేవాకర్త డాక్టర్ ఎంఏ హకీం అండగా నిలిచారు. స్థానిక నాయకుడు కోమటి గంగాధర్ కోరిక మేరకు ఇటీవల ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన హకీం విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు ముందుకు వచ్చారు. నేను కూడా సరే అని జూలై లాస్ట్ వరకు పెంచిస్తానని చెప్పాను. కానీ అది పిల్లల అదృష్టమో లేక ఈ స్కూల్ అదృష్టమో లేకపోతే ఈ వాక్ చౌకర్యం ఉంటారు అంటే మాట పలుకుబడి ఒక్కొక్కరి మాట ఎట్లా ఉంటారంటే చెప్పగానే స్కూల్ గారు తీసుకుంటారు, ఒక్కొక్క మాట ఏమో పూలేసి అయితే మీ మాటకి అది ఆకర్షణలో ఏమో. నేను మా క్లినిక్లో చూసినప్పుడు వర్కర్ వచ్చాడు, నేను ఏం చేస్తున్నాను అంటే ఖాళీ ఉన్నా సార్ అది ఒక 10 బేస్లు తయారు చేస్తా అంటే 2 నెలలు తయారు చేస్తాను. సరే ఒక 10 బేస్లు తయారు చేసి ఏమంటారు ఇమీడియట్ తయారు చేసి 2 రోజులు స్కూల్గా విజిట్ చేశారు. పిల్లల అదృష్టం మీ స్కూల్ అదృష్టం ముఖ్యంగా. కానీ ఇవ్వడానికి ప్రయత్నించిన మీ ఉపాధ్యాయుల బృందానికి మళ్ళీ గంగాధర్కి సలీం గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే కడుతున్నామంటే ఇలా మధ్య కడుతున్నామంటే ఏదో చౌడీ మీదనో లేకపోతే కూర్చొని ఒక పంచాయతీ ఇచ్చి అరే మనిషికి 1000 కొరకు ఏదైనా ఉందంటే ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చి వండుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకు చదువు చెప్తలేరు. అరే చదువు చెప్తలేరు, మళ్ళీ స్కూల్ పరిస్థితి ఏముంది, మీ స్కూల్ మీ ఊరు పరిస్థితి ఏముంది అది ఆలోచించరు. గుడి కన్నా మస్జిద్ కన్నా పవిత్రం అనేది బడి. బడిలోనే వాళ్ళు విద్యాభివృద్ధి వాళ్ళు సరైన మేధావులుగా తయారవుతారు పిల్లలు. మన పిల్లలు ఒక గుడి ఒక మస్జిద్ కడితే దాని ముంగట 10 పిచ్చగా తయారవుతారు. ఒక్కసారి మీరు గమనించండి. అదే ఒక బడి కడితే దాంట్లో 1000 మంది చదివితే 10 మేధావులు. మీరు ఆ మేధావుల గురించి ఆలోచించండి. కానీ కుల మతాలకు అత్యధికంగా మసీదు గుడిలో కట్టి వాళ్ళకు 1000 కొద్ది చందా ఇచ్చే బదులు మనము మన స్కూల్ మన ఊరి స్కూల్కి చందాలు ఇచ్చి మనం ప్రైవేట్ స్కూల్గా ధీటుగా మన పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్ పంపకుండా ఒకవేళ మీ ఊర్లోనే మీరు సంవత్సరానికి 20,000 మీరు అక్కడ ఫీజు కడతారు, ఆ సంవత్సరానికి 2,000 మీరు ఇక్కడ స్కూల్ చదివేవాడి. మరి ఎంత మీ పిల్లలకి చదువు ఎంత ఉంటుందో ఏం అవసరం ఉంటుందో ఈసారి నేను చూశాను. హంగేరియాలో ఎస్ఎస్సిలో ప్రాపర్గా 500 ఎక్కువగా 100% వచ్చింది. ఎక్కడ ప్రైవేట్ స్కూల్స్ 100% కాలే, కానీ మన గవర్నమెంట్ స్కూల్ 100% పాస్ అయింది. అంటే మన స్కూల్స్ లో జల్లెడ పట్టిన టీచర్